अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। सूरा अल बकरा आया नंबर 261 to 270। आया नंबर 261। అల్లాహ్ మార్గంలో తమ ధనాన్ని ఖర్చు చేసే వారి ఉపమానం ఇలా ఉంటుంది. ఒక విత్తనాన్ని నాటగా అది మొలకెత్తి అందులో నుంచి 7 వెన్నులు పుట్టుకు వస్తాయి. ప్రతి వెన్నులోనూ 100 గింజలు ఉంటాయి. ఇదే విధంగా అల్లా తాను కోరిన వారికి సమృద్ధి వసుగుతాడు. అల్లా పుష్కలంగా ప్రసాదించేవాడు, ప్రతిదీ తెలిసినవాడు. దైవ మార్గంలో ఖర్చు చేయటం వల్ల లభించే పుణ్యాన్ని వివరించటానికి ఈ ఉపమానం ఇవ్వబడింది. ఇక్కడ దైవ మార్గంలో ఖర్చుకు జిహాద్ కోసం పెట్టే ఖర్చు అని అర్థం తీసుకున్నట్లయితే, జిహాద్ కోసం చేసే ఖర్చుకు ఆయతులో చెప్పబడినంత పుణ్యం లభిస్తుంది అన్న అర్థం వస్తుంది. ఒకవేళ ఈ దైవ మార్గంలో ఖర్చును అన్ని రకాల సత్కార్యాల కోసం చేయబడే ఖర్చుగా తలపోసినట్లయితే అప్పుడు ఆయత్తులో చెప్పబడిన పుణ్యం షరియత్ పరమైన విధుల కోసం చేసే ఖర్చుకు, అలాగే దైవ మార్గంలో స్వచ్ఛందంగా చేసే ఖర్చుకు లభిస్తుందన్న అర్థం వస్తుంది. దైవ మార్గంలో ఖర్చుకు గల ప్రాముఖ్యత, మహత్తు కూడా సుస్పష్టమే. యుద్ధ సామాగ్రి, సైనికుల అవసరాలు సమకూరనంత వరకు సైనిక కార్యకలాపాలు కూడా చురుకుగా సాగవు. మరి డబ్బు లేకుండా యుద్ధ సామాగ్రి లభించదు. ఆయా నెంబర్ 262. ఎవరైతే దైవ మార్గంలో తమ ధనాన్ని ఖర్చు చేసిన తరువాత తమ దాతృత్వాన్ని మాటిమాటికి చాటుతూ ఉండకుండా, గ్రహీతల మనస్సును నొప్పించకుండా జాగ్రత్త పడతారో వారి ప్రతిఫలం వారి ప్రభు వద్ద ఉంటుంది. వారికి ఎలాంటి భీతి కానీ దుఃఖం కానీ ఉండదు. మరి దైవ మార్గంలో ఖర్చు పెట్టిన ప్రతి ఒక్కరికి ఈ మహత్పూర్వక స్థాయి ప్రాప్తించదు. ఆ పెట్టే ఖర్చులో చిత్తశుద్ధి ఉండాలి. గ్రహీత మనసును గాయపరచకుండా ఉండాలి. ఎవరికైనా ఉపకారం చేసి ఏదో ఒక సందర్భంగా దెప్పి పొడిచినట్లయితే పేదవాని మనసు చివుక్కుమంటుంది. ఈ చేష్ట కూడా ఒక నేరమే. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు: ప్రళయ దినాన అల్లాహ్ 3 వ్యక్తులతో మాట్లాడడు. వారిలో ఒకడు ఉపకారాన్ని ఎంచేవాడు. ఆయా నెంబర్ 263. దానం చేసిన తరువాత మనసు నొప్పించటం కంటే మంచి మాట పలకటం, క్షమించటం ఎంతో మేలు. అల్లా అక్కర లేనివాడు, సహనశీలుడు. యాచకులను కసిరి కొట్టరాదు, విదిలించకూడదు అని దీని భావం. దీనికి బదులు వారితో మృదువుగా మాట్లాడాలి. యాచకులు అడిగిందల్లా మీరు ఇవ్వనవసరం లేదు, ఇవ్వలేరు కూడా. ఈసారికి మన్నించు అనో, దేవుడు నీపైన నాపైన దయజూపుగాక అనో చెప్పి మంచి పద్ధతిలో పంపివేయాలి. ఇదే మృదు భాషణం లేక మంచి మాట. మరి క్షమించటం అంటే ఏమిటి అన్న సందేహం కలగవచ్చు. యాచకులలోనూ రకరకాల వారుంటారు. నిజంగా అవసరం ఏర్పడి ఒకరి ముందు చేయి చాపి అర్థించిన వారి ఆత్మగౌరవాన్ని సదా దృష్టిలో పెట్టుకోవాలి. వాడేమిటి ఇలా ముష్టెత్తుకుంటున్నాడు లాంటి మాటల్ని పలకటం కానీ, నలుగురి ముందు అతన్ని నవ్వుల పాలు చేయటం కానీ చేయకూడదు. ఏ సందర్భంలోనైనా కోపంలో యాచకుని నోట అమర్యాదకరమైన మాట వెలువడినా వీలైనంత వరకు మన్నించి వదిలిపెట్టాలి. ఇది కూడా మగ్ఫిరతున్ క్రిందికి వస్తుంది. దానం చేసిన తరువాత యాచకుణ్ణి నలుగురిలో నిలబెట్టి నానా మాటలనే కంటే అతని పట్ల మృదు వైఖరిని అవలంబించటం, అతని యాచనను తెరమరుగు గావించటం, ఉపేక్షించటం ఎంతో మేలు. అందుకే హదీసులో అనబడింది: మీరు ఏ సత్కార్యాన్ని అల్పంగా భావించకండి, ఆఖరికి మీ సహోదరుని నవ్వుతూ పలకరించడాన్ని కూడా. ఆయా నెంబర్ 264. ఓ విశ్వాసులారా, తన ధనాన్ని పరుల ముప్పు కోసం ఖర్చు చేస్తూ అల్లాను కానీ అంతిమ దినాన్ని కానీ విశ్వసించని వ్యక్తి మాదిరిగా మీరు మీ ఉపకారాన్ని చాటుకొని గ్రహీతల మనస్సులను నొప్పించి మీ దాన ధర్మాలను వృధా చేసుకోకండి. అతని ఉపమానం కొద్దిగా మట్టి పేరుకొని ఉన్న నున్నని రాతి బండ వంటిది. దానిపై భారీ వర్షం కురిసి ఆ మట్టి కాస్త కొట్టుకుపోయి కటికరాయి మాత్రమే మిగులుతుంది. ఈ ప్రదర్శనకారులకు తాము చేసుకున్న దానిలో నుంచి ఏమీ ప్రాప్తించదు. అల్లా సత్య తిరస్కారులకు సన్మార్గం చూపడు. ఇందులో 2 ముఖ్య విషయాలు నొక్కి చెప్పబడ్డాయి. ఒకటి, దాన ధర్మాలు చేసి ఉపకారాన్ని చాటడం.
దానం పుచ్చుకున్న వారి మనస్సును వినొప్పించటం, ఇలాంటి దెప్పి పొడుపులు కపటులు మాత్రమే చేస్తారు. నలుగురిలో పేరు ప్రతిష్టల్ని పొందగోరి దానం చేసిన వారు మాత్రమే ఈ విధంగా నోరు జారుతారు. విశ్వాసులనబడే వారికి ఇవి ఎంతమాత్రం శోభించవు. 2. ఈ రకమైన దానం నున్నని బండరాయి వంటిది. ఏ కాస్త మట్టి దానిపై పేరుకుని ఉన్నా విత్తనం నాటడానికి పనికిరాదు. ఒకవేళ విత్తనం వేసినా దానిపై కురిసే వర్షానికి మొత్తం కొట్టుకుపోతుంది. దీని భావం ఏమిటంటే, వర్షం ఏ విధంగా ఆ రాతి ప్రదేశానికి ప్రయోజనం చేకూర్చలేకపోయిందో, అదేవిధంగా ప్రదర్శనా బుద్ధి గల వాడికి కూడా అతని దానం ఎలాంటి ప్రయోజనం చేకూర్చదు. ఆయన నెంబర్ 265. ఇక దైవ ప్రసన్నతను చూరగొనే తపనతో, దృఢ నమ్మకంతో తన సంపదను ఖర్చు పెట్టే వారి ఉపమానం మెరక ప్రాంతంలో ఉన్న తోట వంటిది. భారీ వర్షం కురిస్తే అది రెట్టింపు పంటను ఇస్తుంది. ఒకవేళ దానిపై పెద్ద వర్షం పడకుండా కేవలం వానజల్లు కురిసినా సరిపోతుంది. అల్లా మీ పనులన్నింటినీ చూస్తూనే ఉన్నాడు. ఇది దైవ ప్రసన్నతను చూరగొనే లక్ష్యంతో తమ ధనాన్ని వ్యయపరిచే వారి దృష్టాంతం. వారు ఖర్చు పెట్టిన ధనం ఎత్తైన ప్రదేశంలో ఉన్న తోట లాంటిది. బాగా వర్షం కురిస్తే ఆ తోట నుంచి రెట్టింపు దిగుబడి లభిస్తుంది. ఒకవేళ సన్నని జల్లు లాంటిది పడినా దానికి సరిపోతుంది. వారి దాన ధర్మాలు కూడా అంతే. అవి చిన్నవైనా పెద్దవైనా దైవకృపతో ఎన్నో రెట్లు పెంచబడి వారికి వాపసు చేయబడతాయి. అరబీ మూలంలో జన్నతున్ అనే పదం వచ్చింది. మొక్కలు చెట్లు బాగా దట్టంగా పెరగడం మూలంగా కనిపించకుండా ఉండే నేలను జన్నతున్ అని అంటారు. లేక నలువైపుల నుంచి దట్టమైన కంచె ఉండడం మూలంగా కనిపించకుండా ఉండే తోటను జన్నతున్ అంటారు. జన్నతున్ అనేది అసలు జిన్ అనే ధాతువు నుండి వచ్చింది. జిన్ అనేది కంటికి కానరాని ప్రాణి. మాతృగర్భంలో ఉన్న శిశువును కూడా జనీన్ అని అంటారు. అది కూడా కనిపించదు గనక. అలాగే ఉన్మాదాన్ని, మానసిక సంతులనం లోపించడాన్ని జునూన్గా వ్యవహరిస్తారు. ఎందుకంటే ఆ స్థితిలో తెలివిపై ఒక విధమైన పొర కమ్ముకుంటుంది. ఇక జన్నత్ను అంటే స్వర్గాన్ని జన్నత్ అని అనడానికి అసలు కారణం అది కళ్ళకు కనిపించకుండా దాచి ఉంచబడటమే. రబ్వతున్ అంటే ఎత్తుగా ఉండే నేల. వాబిలూన్ అంటే భారీ వర్షం. ఆయన నెంబర్ 266. మీలో ఎవరికైనా ఖర్జూరం, ద్రాక్ష పండ్ల తోట ఉండి అందులో పిల్ల కాలువలు ప్రవహిస్తూ అందులో అతనికి అన్ని రకాల ఫలాలు కూడా లభిస్తూ ఉండి అతను ముసలివాడైపోగా మరోవైపు అతని పిల్లలు బలహీనులుగా ఉండగా అకస్మాత్తుగా ఆ తోటపై నిప్పులు చెరిగే వడగాలి వచ్చి ఆ తోట కాలిపోవటాన్ని మీలో ఎవరైనా సరే ఇష్టపడతారా? మీరు ఆలోచించేటందుకు అల్లా ఈ విధంగా తన ఆయతులను మీకు స్పష్టపరుస్తున్నాడు. ఈ ప్రదర్శన బుద్ధి నుంచి కాపాడే ఉద్దేశంతో ఇక్కడ ఇంకొక ఉదాహరణ ఇవ్వబడింది. తోట ద్వారా వచ్చే ఆదాయంతో బ్రతుకు బండిని లాగే ఒక ముసలివాడున్నాడు. అతనికి చంటి పిల్లలే గాని యుక్త వయసుకు చేరిన కొడుకులు లేరు. మరోవైపు ఆ ముదుసలి కూడా ఇప్పుడు కష్టపడి డబ్బు సంపాదించలేడు. ఆ తోటే అతని జీవనాధారం. ఆ సమయంలో ఉన్నట్టుండి ఆ తోటపై ఒక పెనుగాలి వీచింది. దాంతో ఉన్నది కాస్త ఊడ్చుకుపోయింది. మరి ఆ తోటను పూర్వస్థితికి తెచ్చే సత్తువ కూడా ఆ ముసలి రైతులో లేదు. నలుగురిలో పేరు ప్రతిష్టల్ని పొందాలన్న తలంపుతో సత్కార్యాలు చేసిన దుష్ట సంకల్పుల పరిస్థితి కూడా ప్రళయ దినాన ఇలాగే ఉంటుంది. కాపట్యం మూలంగా వారి సత్కార్యాలన్నీ బూడిదలో పోసిన పన్నీరవుతాయి. మరో వంక వారు కష్టాల కడిలిని దాటడానికి ఒక్కో సత్కార్యం కోసం అర్రులు చాస్తూ ఉంటారు. మరిన్ని సత్కార్యాలను సంపాదించుకుందామంటే ఆ అవకాశం కూడా ఇవ్వబడదాయి. మరి మీ పరిస్థితి కూడా ఇలాగే రూపుదాల్చాలని మీరు కోరుకుంటున్నారా అని ఇక్కడ అల్లా ప్రశ్నిస్తున్నాడు. జీవితాంతం దైవ మార్గంలో అంకిత భావంతో సాధన చేసి త్యాగాలు చేసి వయసు మీద పడిన తరువాత శైతాన్ ఎత్తులకు చిత్తైపోయి దైవ అవిధేయతకు పాల్పడిన వారికి కూడా ఈ ఉపమానం వర్తిస్తుంది. ఆయన నెంబర్ 267. ఓ విశ్వసించిన వారలారా, ధర్మసమ్మతమైన మీ సంపాదనలో నుంచి మేము మీకోసం నేల నుంచి ఉత్పత్తి చేసిన వస్తువులలో నుంచి ఖర్చు చేయండి. వాటిలోని నాసిరకం వస్తువులను ఖర్చు పెట్టే సంకల్పం చేసుకోకండి.
మీరు స్వయంగా వాటిని తీసుకోరు. ఒకవేళ కళ్ళు మూసుకొని ఉంటే అది వేరే విషయం. అల్లాహ్ అక్కర లేనివాడు, సర్వ స్తోత్రములకు అర్హుడని తెలుసుకోండి. దాన ధర్మాలు స్వీకార్యయోగ్యం కావాలంటే క్రితం ఆయత్లో చెప్పబడినట్లు అవి ఉపకారాన్ని చాటుకోవడం, గ్రహీత మనస్సు నొప్పించటం మరియు ప్రదర్శన బుద్ధి వంటి మాలిన్యాల నుంచి పరిశుభ్రంగా ఉండడంతో పాటు సంపాదన ధర్మసమ్మతం అయి ఉండాలి. మనిషి వ్యాపారం చేసినా, వ్యవసాయం చేసినా, ఉద్యోగం చేసినా, మరే పని ద్వారా ధనాన్ని ఆర్జించినా అది దైవం సమ్మతించిన పద్ధతిలో ఆర్జించాలి. అటువంటి సంపాదన పరిశుద్ధమైన సంపాదన అనబడుతుంది. చెడు వస్తువులను అల్లాహ్ మార్గంలో ఇవ్వాలన్న తలంపు రానివ్వకండి. అంటే భావం అధర్మంగా, అన్యాయంగా, అక్రమంగా ఆర్జించిన దానిని ఇవ్వరాదు అని. ఇలాంటి దానాన్ని అల్లాహ్ స్వీకరించడు. అల్లాహ్ పరిశుద్ధుడు. పరిశుద్ధ వస్తువులను మాత్రమే ఆయన ఆమోదిస్తాడు అని హదీసులో ఉంది. ఖబీస్కు మరో అర్థం పనికిరాని నాసిరకం వస్తువులు. వాటిని కూడా అల్లాహ్ మార్గంలో ఇవ్వరాదు. మదీనాలోని అన్సార్లు కొందరు దైవ మార్గంలో వ్యవసాయ ఉత్పత్తులను ఇవ్వవలసి వచ్చినప్పుడు నాసిరకం ఖర్జూర పండ్లను మసీదులో ఇచ్చి వెళ్ళేవారు. ఇది అల్లాహ్కు నచ్చలేదు. ఈ నేపథ్యంలోనే మీరు అమితంగా ప్రేమించే వస్తువులను ఖర్చు పెట్టనంత వరకు మీరు సత్కార్య స్థాయికి చేరుకోలేరు అన్న దివ్యవచనం అవతరించింది. నాసిరకం వస్తువులను మీరు సైతం మనస్ఫూర్తిగా పుచ్చుకోరు. అటువంటప్పుడు దైవ మార్గంలో అలాంటి వస్తువులను ఇవ్వటం భావ్యం కాదు కదా అని దీని భావం. ఆయన నెంబర్ 268. శైతాన్ మీకు దారిద్ర్యం గురించి భయపెడతాడు, నీతిమాలిన పనులకై పురికొల్పుతాడు. కాగా అల్లాహ్ మిమ్మల్ని క్షమిస్తానని, అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అల్లాహ్ గొప్ప ఉదార స్వభావుడు, అన్నీ తెలిసినవాడు. మీరు దైవ మార్గంలో ధనాన్ని వ్యయపరచాలని అనుకున్నప్పుడు మిమ్మల్ని శైతాన్ పరిపరి విధాలుగా ప్రక్కదారి పట్టింప చూస్తాడు. ఇలా ఖర్చు చేస్తే మీరు దివాలా తీస్తారని, ముష్టెత్తుకోవాల్సిన పరిస్థితి దాపరుస్తుందని భయపడతాడు. మరి అదే దుష్కార్యాలలో ఖర్చు పెట్టబోతున్నప్పుడు ఎలాంటి సంకోచం దరిచేరనివ్వడు. పైగా అలాంటి దుష్కార్యాలకు ఎంతో అందమైన పేర్లు పెట్టి, రంగురంగుల డిజైన్లు అతికించి మనోహరమైన తీరులో మీ ముందుకు తీసుకువస్తాడు. వాటి కోసం మీరు ఎంత డబ్బు అయినా విచ్చలవిడిగా తగలబెట్టేలా మిమ్మల్ని సమాయత్తపరుస్తాడు. మీరు గమనించారో లేదో, ఒక సంక్షేమ కార్యక్రమం కోసం, ఒక మస్జిద్, మద్రసా పని కోసం మీరు ఎప్పుడైనా ఒక ధనవంతుని వద్దకు వెళితే తానిచ్చే 100 రూపాయల కోసం 10 సార్లు తిప్పుతాడు. 10 ప్రశ్నలతో మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తాడు. కానీ ఆ సితుమంతుడే దుష్కార్యాల కోసం డబ్బు ఖర్చు పెడుతున్నప్పుడు ఇలాంటి ఆరాలు ఏమీ తీయడు. ఆదాయ పన్ను అధికారులను సంతోషపెట్టేందుకు, అక్రమ రీతిలో లైసెన్సులను పొందేందుకు ఎన్ని అడ్డదారులైనా తొక్కుతాడు. ఆ సమయంలో ఎలాంటి సంకోచం, తడబాటు అతనిలో ఉండదు. ఆయన నెంబర్ 269. ఆయన తాను కోరిన వారికి విజ్ఞత, వివేచనలను ప్రసాదిస్తాడు. ఎవరికి విజ్ఞత, వివేచనలను ఒసగబడ్డాయో అతనికి ఎన్నో మేళ్లు ఒసగబడినట్లే. హితబోధనను బుద్ధిమంతులు తప్ప మరొకరు గ్రహించరు. అరబీలో అల్ హిక్మత్ అనబడింది. దీన్ని పలువురు పలు భావాల్లో తీసుకున్నారు. హిక్మత్ అంటే విషయ అవగాహన, విద్య అని కొందరు, సరైన అభిప్రాయాన్ని కలిగి ఉండడం అని కొందరు, ఖురాన్లోని రద్దుపరచబడిన ఆయతులు, వాటికి బదులు అమలులో ఉన్న ఆయతులకు సంబంధించిన జ్ఞానం, అవగాహన, నిర్ణయం, గైకొనగల శక్తి అని మరికొందరు, కేవలం ఖురాన్ హదీసుల జ్ఞానం అని ఇంకొందరు భావించారు. నిజానికి ఈ భావాలన్నీ హిక్మత్ విస్తృత పరిధిలోకి వచ్చేస్తాయి. ఈ ఆయతుకు సంబంధించిన ఒక హదీసు: 2 వ్యక్తుల పట్ల ఈర్ష్య చెందడం ధర్మసమ్మతమే. ఒకడు సిరి సంపదలు ఒసగబడగా సత్యమార్గంలో ఖర్చు చేసేవాడు. మరొకడు అల్లాహ్ హిక్మత్ను ప్రసాదించగా దాని ఆధారంగా ప్రజల మధ్య తీర్పులు ఇచ్చేవాడు, ప్రజలకు హిక్మత్ను బోధపరిచేవాడు. ఆయన నెంబర్ 270. మీరు దైవ మార్గంలో ఎంత ఖర్చు చేసినా, ఏ మొక్కుబడి చేసుకున్నా అల్లాహ్కు దాని గురించి పూర్తిగా తెలుసు. దుర్మార్గులకు సహాయం చేసే వారెవరూ లేరు. నజర్, మొక్కుబడి: నేను అనుకున్న ఫలానా పని గనక అయిపోతే, లేక నేను ఎదుర్కొంటున్న ఫలానా కఠిన పరీక్ష నుండి నాకు ముక్తి లభిస్తే
దైవ మార్గంలో ఇంత మొత్తం దానం చేస్తాను అని ఎవరైనా మనసులో అనుకుంటే అదే నజర్ అవుతుంది. దాన్ని తెలుగులో మొక్కుకోవటం అని అంటారు. ఈ మొక్కు ధర్మసమ్మతం గనక దాన్ని చెల్లించటం తప్పనిసరి. ఒకవేళ అధర్మమైన దైవ ధిక్కారంతో కూడుకున్న మొక్కుబడి చేసుకుంటే దాన్ని తీర్చడం తప్పనిసరి కాదు. మొక్కుబడి కూడా నమాజ్, ఉపవాసాల మాదిరిగా ఆరాధనే. కాబట్టి అల్లా మినహా ఇంకొకరి ఎవరి పేరున మొక్కుకున్నది ఆరాధనలో షిర్కుకు తావు కల్పించటంతో సమానమే. నేడు మన ముస్లిం సోదరులు దర్గాల దగ్గర, సమాధుల వద్ద తీర్చే మొక్కుబడులు కూడా ఈ షిర్క్ కోవకే చెందుతాయి. దైవం మనల్ని షిర్కు నుంచి కాపాడుగాక. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.